ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము 6వ అధ్యాయము. సకల దేవతా స్వరూపము. భగవంతునికి ఎట్టి రూపము గుణము లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు మనస్సుకు గోచరించడు. మానవులు ఆయన గురించి తెలుసుకొని ఆయనను ప్రేమించి తరించడం ఎలా సాధ్యం? అందువలన మనపై కరుణతో ఆయనయే మానవాకారంతో భూమిపై సద్గురువుగా అవతరిస్తుంటాడు. చూడడానికి సద్గురువు కూడా సామాన్య మానవునిలాగా ఉన్నా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారం. హేమాడ్ పంత్ చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే సాయియే మనసుకు వస్తారు. వారి లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి. కానీ ఇది తెలియక వేరు దేవతలను ఆరాధించడమే చాలునని అందరము అనుకుంటాము. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడైన పరమాత్మకు వేరు నామరూపాలు కల్పించుకొని వేరు దేవతలను ఆరాధిస్తారు అని చెప్పారు. కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞానికి భేదమే లేదని కూడా చెప్పాడు. దేవతలందరూ భగవంతునికి ఆధీనులైనట్లు సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన సద్గురువుకు కూడా అధీనులే. అంతేకాదు శ్రీ గురుచరిత్రలోని దీపకుని వంటి సద్గురు భక్తుని కూడా దేవతలందరూ అధీనులే. కారణం సద్గురువు సర్వదేవతా స్వరూపము. ఈ విషయము సాయి భక్తులెందరికో అనుభవమైంది. పండరి విఠల్ గౌలీబువ అనే 95 ఏళ్ల సాధువు తనకున్న కొద్ది సామాను ఒక గాడిద మీద పెట్టుకొని ప్రతి సంవత్సరము కాలినడకన పండరీపురం వెళ్తుండేవాడు. అతడు 8 మాసాలు విఠలుని సన్నిధిలోనూ 4 మాసాలు గంగా తీరంలోనూ గడిపేవాడు. ప్రతిసారి అతడు షిరిడీ దర్శించేవాడు. అతడు బాబాను తదేకంగా చూచి ఆనంద బాష్పాలు రాలుస్తూ, ఈయన సాక్షాత్తు విఠలుడే, దినజన రక్షకుడు, ఆపద్బాంధవుడు అనేవాడు. రఘువీర పురందరే తన తల్లిని తీసుకొని 1913లో షిరిడీ వెళ్ళాడు. ఆమె విఠలుని భక్తురాలు కనుక త్వరగా పండరీ వెళ్ళాలని అతనిని ఒత్తిడి చేయసాగింది. అప్పటి నుండి సాయి ఆమెతో, నీవు పండరీ ఎప్పుడు వెళ్తావు అని పదే అడగసాగారు. ఒకరోజు ఆమెను పండరీ తీసుకెళ్లడానికి బాబా అనుమతి కోరదలిచాడు పురందరే. నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మా సమేతుడైన విఠలుడుగా సాయి దర్శనమిచ్చారు. అంతటితో ఆమెకు బాబాయే విఠలుడన్న విశ్వాసం ఏర్పడి షిరిడీయే తనకు పండరీ అని బాబాకు సమాధానమివ్వసాగింది. శ్రీరాముడు ఒక మామల్తాదారుడు ఒక డాక్టరును తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటుండేవాడు. ఆ డాక్టరు శ్రీరామునికి తప్ప మరెవరికి మొక్కేవాడు కాదు. ఫకీరైన సాయికి మొక్కడం తన వల్ల కాదనేవాడు. ఆయనకు మొక్కాలన్న నిర్బంధమేమీ లేదని చెప్పాకనే అతను కూడా షిరిడీ వెళ్ళాడు. కానీ మసీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వ్రాలి తన్మయత్వంతో ఆనంద బాష్పాలు కార్చాడు. అతడు లేవగానే, పిచ్చివాడా, రాముడెక్కడ లేడు? చూడగలిగితే అంతటా ఉన్నాడు, లేకుంటే ఎక్కడా లేడు అన్నారు సాయి. తన గురించి ఆయనకంతా తెలుసునని అతడికి అర్థమైంది. తర్వాత ఆ డాక్టరు చెప్పాడు, సాయి నాకు శ్రీరామునిగా కనిపించారు. నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు. ఆ ఇద్దరు వేరు కాదు. తిరిగి ఇల్లు చేరాక 2 వారాల వరకు అతనికి ఆ పారవశ్యం అలానే ఉన్నది. మద్రాసు నుండి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలికి కూడా సాయి ఇలాంటి దర్శనమే ప్రసాదించిన వివరము ముందొక అధ్యాయములో చూచాము. దత్తాత్రేయుడు 1911 సంవత్సరంలో దత్త జయంతి నాడు సాయంత్రం 5 గంటలకు బాబా అకస్మాత్తుగా, నేను ప్రసవ వేదన భరించలేకున్నాను అని కేకలేసి భక్తులందరినీ మసీదు నుండి తరిమివేశారు. కొద్దిసేపు తర్వాత ఆయనే అందరినీ మసీదులోకి పిలిచారు. అలనాడు శ్రీ దత్తుని ప్రసవించిన అనసూయాదేవితో ఆయన తాదాత్మ్యం చెందారని భక్తులనుకున్నారు. అప్పుడు బల్వంత్ కోజోకర్ మసీదు వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చారు. అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన 2 భక్తులలో
ఒకరి నుండి 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా. కానీ రెండవ భక్తుడిచ్చిన దక్షిణ తీసుకోలేదు. అందుకు కారణం అడిగిన శ్యామతో బాబా ఇలా చెప్పారు: శ్యామ, నీకేమీ తెలియదు. నేనెవ్వరి నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు తల్లి తనకు రావలసిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది. ఇల్లు కుటుంబము లేని నాకు పైకమెందుకు? అతడు తన ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణగా ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు. త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది. అతని మొదటి నెల జీతం రూపాయలు 15. ఇప్పుడు అతని జీతం 700 రూపాయలు. కష్టం గడవడంతో అతడు మొక్కును మరచాడు. రుణము, శత్రుత్వము, హత్య వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు. అందుకే అతని నుండి 15 రూపాయలు అడిగి తీసుకున్నాను అన్నారు. తాను మొక్కిన దత్తస్వామియే సాయి. అలానే బాబాసాహెబ్ అనే దత్తభక్తుడు తన బంధువైన నానా చందోర్కర్ మాటను త్రోసివేయలేక సంవత్సరం 1900లో సాయిని దర్శించాడే కాని లోపల ఆయన ముస్లిం అన్న శంక ఉన్నది. కానీ మసీదులో అతనికి సాయి బదులు దత్తమూర్తి దర్శనమిచ్చారు. అంతటితో అతడు తన జీవితమంతా సాయి సేవకే అంకితం చేశాడు. మారుతి ఎప్పుడూ సాయికి సేవ చేస్తుండే నిమోన్కర్ పని మీద అహ్మద్నగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథుణ్ణి ఆయన సేవకు వినియోగించాడు. అప్పుడొక రోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడిలా చెప్పాడు: సాయి స్థానంలో ఆయన రూపం లేదు, మారుతియే ఉన్నారు. అయితే ఆయనకు తోక ఉన్నదో లేదో నేను చూడలేదు. మసీదు మెట్లపై కూర్చొని ఉన్న శ్యామతో అరుగో మారుతి దర్శించుకో అని చెప్పాను. అప్పటి నుండి శ్రీసాయి మారుతి అవతారమని సోమనాథుడు నమ్మాడు. గణపతి చిదంబరరావు గాడ్గిల్ అనే గణపతి భక్తుడు షిరిడీ దర్శించినప్పటి నుండి ఇంటి దగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు. ఒకరోజు అతడు షిరిడీ వచ్చినప్పుడు ఆయన నవ్వి, ఈ ముసలాడు చాలా టక్కరి, ఎలుకే నా వాహనమని కనిపెట్టాడు అన్నారు. ఒకసారి బాంద్రా నుండి ఒక ఆమె వచ్చి సాయికి నమస్కరించి ఆయన ఎదుట కూర్చోగానే ఆమెను 7 సంవత్సరాలుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. ఆ మాట చెప్పగానే బాబా, అమ్మా, నీ చిన్నతనము నుండి నాకు సమృద్ధిగా అన్నీ తినబెడుతున్నావు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. బాబా నవ్వుతూ, నీవెవరిని పూజిస్తావు అన్నారు. గణపతిని పూజిస్తానని చెప్పిందామె. సాయి నీవర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతాయి అన్నారు. విఘ్నేశ్వరుడు భోజన ప్రియుడు, ఆ గణపతియే తామని బాబా సూచించారు. నరసింహస్వామి సదాశివ జోషి నిత్యము సాటేవాడాలో ఆరతికి హాజరయ్యేవాడు. ఒకప్పుడతనికి అక్కడ సాయి పటంలో వరుసగా 3 రోజులు నరసింహస్వామి దర్శనమయ్యింది. తర్వాత అతడు తిరిగి వెళ్లేటప్పుడు ఊది కొద్ది మిఠాయి ప్రసాదమిచ్చారు బాబా. అది చాలదంటే బాబా అతనికి 8 అనాలు ఇచ్చి, షిరిడీలో ఎక్కడైనా మిఠాయి కొని తీసుకుపో, అది నా ప్రసాదమే అన్నారు. ఆయన సన్నిధి చేత పవిత్రమైన షిరిడీలోని పదార్థమంతా ఆయన ప్రసాదమే. ఖండోబా మహల్సాపతి కుమారుడు మార్తాండ్ ఒకరోజు ఖండోబా ఆలయ ద్వారం వద్ద కూర్చున్నాడు. బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు. అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు. మార్తాండ్ ఆశ్చర్యంతో విగ్రహం వెనుక చూచాడు. అక్కడెవ్వరూ లేరు. తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో అతనిని చూస్తూ బయటకు వెళ్లిపోయారు. నాటి నుండి అతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు. శ్రీ ఉపాసనీ బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి 1907లో గయలోని త్రివేణి సంగమంలో శ్రాద్ధ ప్రదానం చేశాడు. నది మధ్యకు వెళ్లి ఆ పిండాన్ని వదలగానే అకస్మాత్తుగా 2 చేతులు నీటిపైకి వచ్చి దానిని స్వీకరించి మరలా నదిలోకి అదృశ్యమయ్యాయి. అతనికి ఒక వంక అమిత సంతోషము, మరో వంక విపరీతమైన భయము కలిగాయి. తర్వాత 1912లో అతడు ఇంట్లోంచి వెళ్లిపోయిన తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ షిరిడీ చేరాడు. అతనిని చూచి నవ్వుతూ, సాయి, మరలా ఎంతకాలానికి కనిపించావు అన్నారు. తాను అదే ప్రథమం కదా షిరిడీ రావడం అనుకుంటుంటే ఆయన, ఎందుకంత ఆలోచిస్తావు? నీవా గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులివి కావు
గుర్తులేదా అంటూ తమ చేతులు చూపారు. పట్టలేని ఆనందంతో, కృతజ్ఞతలతో అతని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. దేవతలంటే రూపాలు కాదు, అతీతమైన శక్తి సామర్థ్యాలే. సిరి సంపదలనిచ్చేది లక్ష్మి అని, విద్యనిచ్చేది సరస్వతి అని ఇలా దేవతల గూర్చి శాస్త్రాలు చెబుతాయి. తమనాశ్రయించిన భక్తులకు రోగాలు నివారించినందువలన సాయియే ధన్వంతరి. ధన ధాన్యాలు ఉద్యోగము ప్రసాదించడం వలన ఆయన లక్ష్మీదేవి. దాసగనుకు ఒకసారి ఈశావాస్య ఉపనిషత్తు సారము తెలిపారు. అలానే దాసగను ఒకప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజ్ రాసిన అమృతానుభవము అనే జటిలమైన వేదాంత గ్రంథానికి సరళమైన వ్యాఖ్య రాయదల్చి అందులో నిష్ఠాతులైన దాదా మహారాజ్ అనే ఉత్తమ సాధకుని సంప్రదించాడు. కొన్ని రోజుల నా వద్ద అధ్యయనం చెయ్యి, లేకపోతే రాయలేవు అన్నారు దాదాగారు. అతడు శ్రీ సాయి అనుగ్రహిస్తే తగిన బుద్ధి కుశలత అదే సిద్ధించగలదు అన్నాడు. సాయి ముస్లిం, ఆయనకు వేదాంతమేమి తెలుసు అన్నారు దాదాజీ. దృఢ విశ్వాసంతో సాయిని ప్రార్థించి దాసగను రాతకుపక్రమించాడు. తర్వాత ఆ వ్యాఖ్య చూచి ఆశ్చర్యచకితులైన దాదాగారు, బాబా నిజంగా సమర్థులు, నీకు మరెవ్వరి సహాయం అక్కర్లేదు అన్నారు. ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిష్య గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోదలచి ఆయన చేతికిచ్చాడు. ఆ గ్రంథాన్ని అటూ ఇటూ తిరిగేసి పక్కనున్న శ్రీమాన్ బూటీకిచ్చారు సాయి. ఆ శాస్త్రంపై ప్రీతి లేకున్నా సాయి ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు. అయినా అతడికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగింది. ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాకా దీక్షిత్ గెలుస్తాడో బూటీ చెప్పాడు. ఎన్నికలు ఆ సమయంలోనే ఆరంభమై అతడు గెలిచాడు.